హలో పిలకలు అండ్ మొలకలు. లేడీస్కి ప్రతిరోజు ఉన్న ప్రాబ్లమే ఈ రోజు ఏం వంట చేయాలి అని అనుకుంటానే ఉంటాము. మా వారిని రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చివ్వండి అంటే అసలు తేవరు. ఇంటి దగ్గరకు వస్తాయి కదా, ఇంటి దగ్గర కొనుక్కో కూరగాయలు అనేసి చెప్పేసి వెళ్ళిపోతారు. నేను మా వారితో బయటకు వెళ్ళినప్పుడు ఇంకా బయట మార్కెట్ లో కూరగాయలు అనేది కొంటుంటాను. మాక్సిమం ఇంటి దగ్గరే తీసుకుంటాను కూరగాయలు. ఈ రోజు కూరగాయలు బండి అతను వస్తే అతని దగ్గర కూరగాయలు అయితే తీసుకున్నాను, ఒక 4 రకాలు. అసలు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలబ్బా అని ఆలోచిస్తుంటాను. అదే కూరగాయలు అన్ని ఉన్న రోజునైతే ఈ రోజు ఏం కూర చేయాలా, ఇన్ని కూరగాయలు ఉన్నాయి, ఈ కూర చేద్దాం, ఏం చేస్తే వాళ్ళు తింటారు అని అది ఆలోచన. నేనొక్కటే ఇలా ఆలోచిస్తానా లేకపోతే అందరూ అలాగే ఆలోచిస్తారా అనేది నాకైతే డౌట్. అతని దగ్గర సపోటా పళ్ళు ఉంటే సపోటా పళ్ళు కూడా తీసుకున్నాను. సపోటాలు అయితే కిలో 60 రూపాయలకి అయితే ఇచ్చారు. చాలా స్వీట్ గా ఉన్నాయండి సపోటా పళ్ళు అయితే. సీజన్ లో ఆ సీజన్ ఫ్రూట్ అయితే కంపల్సరీ తినాల్సిందే, అంటే ఆ సీజన్ పోతే మళ్ళీ మనకు దొరకవు కదా. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే నేను కొనలేదు, మా అత్తమ్మకి ఎవరో తోటల్లోటి తెచ్చిచ్చారని నాకు ఇచ్చింది మా అత్తమ్మ. ఇప్పుడు కర్రీ చేయాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.